అందరికీ నమస్తే మిత్రులారా. మనము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 కోసం తెలుసుకుంటున్నాం. ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే మనకి డిసెంబర్ 15, 2025న మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 వచ్చింది. అది అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మనము 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏంటి అనేది మనము ముందుగా కొంత అవగాహన చేసుకుంటే తదుపరి మనకి 2025లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఏ విధంగా వచ్చింది, అందులో ఏమి ఇన్క్లూడ్ చేశారు, అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా అనేది మనకి అవగాహన చేసుకోవడానికి కొంత అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది పూర్తిగా మనము తెలుసుకుందాం. తర్వాత వీడియోలో రాష్ట్ర పాయింట్స్ కోసము, అలాగే కొత్తగా ఏదైతే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన జియో వచ్చింది కాబట్టి ఆ జియో కోసం కూడా తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి, మీ మిత్రులందరూ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ. అసలు ఈ ఆర్డర్ ఎందుకు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ 1975 ఎలా ఉండేది, అప్పటి లోకల్ క్యాడర్స్ అంటే ఏమిటి, అప్పటికే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న ఎంప్లాయీస్ ని ఎలా అలాట్ చేశారు, లొకాలిటీనా, అలాగే సీనియారిటీ చూసా, అలాగే ఏజ్ చూసా, ఎంప్లాయీని ఆప్షన్ అడిగి ఇచ్చారా, ఒకసారి ఈ క్యాడర్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏమైంది, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 1975లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ ఈ 3 ప్రాంతాలు కూడా కలిసి ఒకే ఆంధ్రప్రదేశ్ అనేది ఉండేది. అసలు 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎందుకు వచ్చింది అనే విషయం మనం తెలుసుకోవాలి. అసలు 1969లో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగింది. అలాగే 1972లో జయాంధ్ర మరియు తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి, ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మరియు డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ విషయంలో సమస్యలనే చర్చకొచ్చాయి. దీనికి పరిష్కారంగా 1973లో 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. ఆ 6 పాయింట్ ఫార్ములా అంటే ఏంటంటే, మొదటిది వెనుకబడిన ప్రాంతాల వేగవంతమైన అభివృద్ధి, అలాగే రెండవది ఎడ్యుకేషన్ లో లోకల్ క్యాండిడేట్స్ కి తగిన అవకాశాలు కల్పించడం, మరియు హైదరాబాద్ లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అలాగే మూడవది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో లోకల్ క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడం. నాలుగవది పబ్లిక్ సర్వీస్ గ్రీవెన్స్ కోసం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం. ఐదవది ఈ అమెండ్మెంట్స్ కు అమలు చేయడానికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేయాలి. ఆరోది ముల్కీ రూల్స్ మరియు తెలంగాణ రీజనల్ కమిటీ కొనసాగాల్సిన అవసరం లేకుండా చేయడం. అంటే ఈ ముల్కీ రూల్స్ ఉండేవి, ఆ ముల్కీ రూల్స్ కావాలంటే మీకు ఒకవేళ అడిగితే చెప్తాను, అది అనేది డిస్కంటిన్యూ చేయాలి. అంతకుముందు ముల్కీ రూల్స్ ఉండేవి, అది ఆఫ్ చేయాలి, స్టాప్ చేయాలని చెప్పి ఆ రోజు రూల్ అనమాట. అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 371 అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగాల విషయంలో స్థానికులకు సమాన అవకాశాలు, రక్షణ కల్పించడానికి 1973లో 30 రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటైంది. దీని ద్వారానే రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ పురుడు పోసుకుంది. అంటే ఏదైతే ఇదంతా వచ్చిందో దాని ద్వారా ఈ జోనల్ వ్యవస్థ అనేది వచ్చింది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఈ నిబంధనలు 2 తెలుగు రాష్ట్రాలు గుర్తించేలా కొనసాగుతున్నాయి. అయితే 2014లో మన రాష్ట్రం ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో, ఆ విడిపోయిన తర్వాత కూడా దీని ప్రకారమే నిబంధనలు అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. మనకి ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 వచ్చింది, ఇప్పుడు దీన్ని కొనసాగిస్తారు. మొన్న తెలంగాణ అనేది జరిగింది కాబట్టి వాళ్ళు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా ఈ 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా కూడా ఈ నిబంధనలనే మన వాళ్ళు పాటించడం అనేది జరిగింది. ఏదైతే ఈ 371D ప్రకారమే మనకి 18 అక్టోబర్ 1975లో వచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 1975. ఇదే మనం ఇప్పుడు పూర్తిగా చూడబోయే 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. అయితే మనకి ఆర్డర్ మొదట ఏం చెప్తుందంటే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తుంది అనమాట. అందులో ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడరేస్ అంటే ఇప్పటికే ఉన్న గవర్నమెంట్ పోస్టులను ప్రాంతాల ఆధారంగా లోకల్ క్యాడర్ కి ఆర్గనైజ్ చేయడం అనేది చెప్తుంది. అంటే లోకల్ క్యాడర్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా బదిలీ చేయాలి ఏంటి అనేది ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ గురించి మొదట చెప్తుంది. రెండోది రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇకపై కొత్తగా ఏదైనా రిక్రూట్మెంట్ జరిగితే అందులో లోకల్ క్యాండిడేట్స్ కి ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎలా నియంత్రించాలి అనేది రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఈ ఆర్డర్ అనేది ఈ 2 విషయాల్ని చూస్తుంది. అయితే ఇందులో లోకల్ క్యాడర్ ని ఎలా ఏర్పాటు చేస్తారంటే, మొదట గవర్నమెంట్ ఏ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ను లోకల్ క్యాడరేగా ఆర్గనైజ్ చేయాలో నిర్ణయిస్తుంది. ఇక్కడ ఒక రకమైన క్యాడర్ అనేది ఉండదు, పోస్ట్ ని స్థాయిని బట్టి లోకల్ క్యాడర్ ఏరియా అనేది మారిపోతుంది. ఇందులో మొదటిది
లోవర్ లెవెల్ పోస్ట్స్ అన్నమాట. అంటే ఆర్డర్ లో లోవర్ డివిజనల్ క్లర్క్ లేదా ఎల్డీసీకి ఈక్వలెంట్ లేదా లోవర్ కేటగిరీ పోస్ట్ ను డిస్ట్రిక్ట్ లెవెల్ లోకల్ క్యాడర్ గా ఆర్గనైజ్ చేసే విధానం ఉంది. అంటే ఈ స్థాయి పోస్ట్ కంటే డిస్ట్రిక్ట్ ఈక్వల్ లోకల్ క్యాడర్ అనేది బేసిక్ ప్రిన్సిపల్. అంటే డిస్ట్రిక్ట్ అంటే లోకల్ క్యాడర్ కింద ఈ స్థాయికి అనేది కేటాయిస్తారు. రెండవది ఎల్డీసీ కంటే పై స్థాయిలో కొన్ని నాన్ గెజిటెడ్ పోస్ట్ కి గెజిటెడ్ పోస్ట్ కి కొన్ని జోన్ లెవెల్ క్యాడర్ గా ఆర్గనైజ్ చేయాలని ఆర్డర్ చెప్తుంది అనమాట. అంటే లోవర్ కేటగిరీకి డిస్ట్రిక్ట్, హైయర్ నాన్ గెజిటెడ్ కేటగిరీకి జోన్ అనే స్ట్రక్చర్ అనేది అప్పుడు వచ్చింది. కదా కొన్ని స్పెసిఫిక్ గెజిటెడ్ క్యాడర్ కూడా జోనల్ లెవెల్ క్యాడర్ గా ఆర్గనైజ్ చేయబడ్డాయి. అంటే ఆ విధంగా కూడా ఉన్నాయి. అవసరమైనప్పుడు కాంటీజియస్ జోన్స్ అంటే 2 జోన్లు కలిపి ఒక జోన్ గాను లేదా అంతకంటే ఎక్కువ జోన్లు కలిపి ఒక కాంటీజియస్ జోన్ గాను కలిపి ఒక క్యాడర్ గా ఆర్గనైజ్ చేయాలని కూడా అందులో ప్రొవిజన్ అనేది ఉంది. అంటే 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో లోకల్ క్యాడర్ అంటే కేవలం డిస్ట్రిక్ట్ మాత్రమే కాదు, జోన్ అవ్వచ్చు, కాంటిన్యూస్ జోన్ అవ్వచ్చు, 2 జోన్లు అవ్వచ్చు, లేదు 2 కంటే 3 జోన్లు అవ్వచ్చు. అవన్నీ కాంటిన్యూస్ జోన్ కింద వస్తాయి కదా. అంటే మనకి ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ కాదు లోకల్ జోన్ కూడా కొన్ని సందర్భాల్లో లోకల్ అవుతుంది, కాంటిన్యూస్ జోన్ కూడా కొన్ని సందర్భాల్లో లోకల్ అవుతుంది. అది మనము గమనించాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది ఆ టైంలో అంటే హైదరాబాద్ కూడా ఆర్డర్ లో ప్రత్యేక ప్రొవిజన్ ఇచ్చారనమాట. అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ కి లేదా ఎస్టాబ్లిష్మెంట్స్ కి సంబంధించిన పోస్ట్ ను హైదరాబాద్ సిటీకి ప్రత్యేక క్యాడర్ గా ఆర్గనైజ్ చేసే అవకాశము ఆ ఆర్డర్ లో ఉంది. అంటే హైదరాబాద్ ని అన్ని సందర్భాల్లోనూ సాధారణ డిస్ట్రిక్ట్ క్యాడర్ లాగే ట్రీట్ చేయలేదు. కాబట్టి 1975 ఆర్డర్ స్ట్రక్చర్ ను సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ క్యాడర్ తీసుకున్నారు, తర్వాత జోన్ క్యాడర్ తీసుకున్నారు, అలాగే కాంటిన్యూస్ జోన్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత స్పెషల్ హైదరాబాద్ ట్రీట్మెంట్ కూడా అర్థం మనము చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే చాలా డౌట్లు ఉన్నాయో ఇప్పుడు పిఓ ఆర్డర్ 2025 ప్రకారము ఆ టాపిక్ ఇప్పుడు వచ్చింది. చూడండి, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ని ఎలా అలాట్మెంట్ చేశారు అంటే 1975 ఆర్డర్ వచ్చినప్పుడు గవర్నమెంట్ లో అప్పటికే ఉద్యోగులను కొత్త లోకల్ క్యాడర్స్ ఏర్పడిన తర్వాత ఈ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ని ఏ లోకల్ క్యాడర్ కి పంపాలి అని ప్రశ్న వచ్చింది అనమాట. అయితే దీనికి ఆర్డర్ లో పారా నంబర్ 4 లో అలాట్మెంట్ ఆఫ్ పర్సన్స్ అనేది ఉంది. ఏంటంటే గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన అథారిటీ లోకల్ క్యాడర్స్ గా ఆర్గనైజ్ చేయాల్సిన పోస్టుల్లో ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ను రెస్పెక్టివ్ లోకల్ క్యాడర్ కి అలాట్ చేయాలి. ఇప్పుడు అర్థమైందా? గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన అథారిటీ లోకల్ క్యాడర్స్ గా ఆర్గనైజ్ చేయాల్సిన పోస్టుల్లో ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ని రెస్పెక్టివ్ లోకల్ క్యాడర్ కి ఎలా అలాట్ చేయాలి అనేది ఆలోచించింది. అది ఎలాంటిది, ఏ బేస్ మీద అలాట్ చేయాలంటే లొకాలిటీనా, ఏజా, సీనియారిటీ ఇప్పుడు ఆర్డర్ లో ఉన్నట్టుగా మనం చూద్దాం. అలాట్మెంట్ ఏ విధంగా చేశారు అంటే 1975 ఆర్డర్ ప్రకారం అలాట్మెంట్ లో మొదటిది అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్. అంటే ప్రతి లోకల్ క్యాడర్ కి గవర్నమెంట్ పని తప్పనిసరిగా నడవడానికి ఎంతమంది ఎలాంటి ఎంప్లాయీస్ అవసరమో చూడాలి. ఆ అలాట్మెంట్ కేవలము ఎంప్లాయీ పర్సనల్ ప్రిఫరెన్స్ ఆధారంగా జరగదు. గవర్నమెంట్ కి అడ్మినిస్ట్రేషన్ నడవాలి కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కౌన్స్ లో వెళ్ళి అక్కడ అవసరమైన వాళ్ళని మనకి పోస్టింగ్ అనేది అలాట్ చేస్తారు. రెండవది ఏజ్ గ్రూప్. ఒక లోకల్ క్యాడర్ లో ఎంప్లాయీస్ ని ఏజ్ స్ట్రక్చర్ బ్యాలెన్స్ గా ఉండేలా చూడాలి. అంటే ఒక క్యాడర్ లో అందరూ ఒకే ఏజ్ గ్రూప్ చెందిన వాళ్ళు కాకుండా కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళు కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళు కలిపి ఉండేటట్టు బ్యాలెన్స్డ్ గా చూడాలి. మూడవది సీనియారిటీ గ్రూప్స్. అలాగే సీనియర్ గ్రూప్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒక క్యాడర్ లో అందరూ సీనియర్ ఎంప్లాయీస్ మాత్రమే ఉండడము లేదా అందరూ జూనియర్స్ మాత్రమే ఉండడం కాకుండా సీనియర్ గ్రూప్స్ ను బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూడాలి. అంటే 1975 అలాట్మెంట్ అనేది సీనియర్ ఆధారంగా మాత్రమే జరగలేదు. సీనియర్ అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే అనేది ఇక్కడ మనం గమనించాలి. నాలుగవది లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఇన్ దట్ ఏరియా. అంటే ఒక ఎంప్లాయీకి సంబంధిత ప్రాంతంలో ఎంతకాలము సర్వీస్ చేశాడు అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఇన్ దట్ ఏరియా అంటే నేటివ్ ప్లేస్ లో ఒకటే కాదు. ఒక ఎంప్లాయీ పుట్టింది ఒక ప్రాంతంలో కావచ్చు కానీ సర్వీస్ మరో ప్రాంతంలో చాలా సంవత్సరాలు చేసి ఉండొచ్చు. అలాంటి ఆర్డర్ లో అలాట్మెంట్ కన్సిడర్ గా చెప్పింది సర్వీస్ ఇన్ దట్ ఏరియా. ఈ సర్వీస్ ఇన్ దట్ ఏరియా అంటే లెంగ్త్ ఏదుందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని అలాట్మెంట్ చేయాలని చెప్పింది. ఐదవది లాంగ్వేజ్ అండ్ లా. అంటే ఒక ప్రాంతంలో ఉండే భాషలు మరియు అక్కడ పరిస్థితులు అలాగే అక్కడ లాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంప్లాయీకి నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉందనుకోండి దాన్ని కూడా కన్సిడర్ లోకి తీసుకుని అది కూడా ఆర్డర్ లోని అలాట్మెంట్ ప్రిన్సిపల్ లో భాగం కాబట్టి ఆ ఏదైతే లాంగ్వేజ్ అండ్ లా ఉందో దాని ప్రకారం కూడా ఎవరైతే అలాట్మెంట్ ఇచ్చారో ఆ అలాట్మెంట్ అనేది ఇవ్వాలని
అప్పుడు చెప్పింది. ఇప్పుడు ఫైనల్ 6వది, సాధ్యమైనంత వరకు సంబంధిత ఎంప్లాయీని ఏ లోకల్ క్యాడర్ లో ఉండాలని ప్రిఫరెన్స్ ఇచ్చాడో కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఆప్షన్ ఫామ్ ఇచ్చాం కదా, ఆ ఆప్షన్ ఫామ్ లాగా అప్పుడు ఆప్షన్ ఫామ్ ఇచ్చారు. కానీ ఇక్కడ మనం ఏంటి చూడాలంటే వేర్ ఫీజిబుల్ అంటే ఏంటంటే సాధ్యమైనప్పుడు మాత్రమే, అంటే ఆ ఆప్షన్ ఫామ్ అనేది వాళ్ళకి సాధ్యము పాసిబుల్ ఉంటేనే మాత్రమే ఆ క్యాడర్ లో కోరుకుంటేనే గవర్నమెంట్ అనేది అలాట్మెంట్ అనేది ఇచ్చింది. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము. ఒక డిపార్ట్మెంట్ లో 100 మంది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాము. కొత్త లోకల్ క్యాడర్ స్ట్రక్చర్ ప్రకారము క్యాడర్ ఏకి 40 పోస్టులు, క్యాడర్ బికి 30 పోస్టులు, క్యాడర్ సికి 30 పోస్టులు అవసరం ఉంది. ఇప్పుడు ఎంప్లాయీలో 20 మంది సీనియర్ ఎంప్లాయీస్, 40 మంది మిడిల్ సీనియర్, అలాగే 40 మంది జూనియర్ ఎంప్లాయీస్. అలాగే కొంతమంది ఏ క్యాడర్ ప్రాంతంలో 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్ చేశారు, మరి కొంతమంది బి క్యాడర్ ప్రాంతంలో ఎక్కువ కాలం సర్వీస్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరో నేటివ్ ప్లేస్ ఏ క్యాడర్ అయితే వాళ్ళందరినీ ఏ క్యాడర్కి పంపండి అని ఆర్డర్ లో చెప్పదు. అలాగే సీనియారిటీలో మొదటి 40 మందిని ఏ క్యాడర్కి పంపండి అని కూడా ఆర్డర్ లో చెప్పదు. అలాగే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోట, ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ ఇంకో చోట పెట్టాలని కూడా చెప్పదు. గవర్నమెంట్ ఏం చూస్తుందంటే అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్ మొదటిది, అలాగే ఏజ్ గ్రూప్ బ్యాలెన్స్డ్, సీనియారిటీ గ్రూప్ బ్యాలెన్స్డ్, ఆ ప్రాంతంలో ఎంప్లాయీ ఎంతకాలం సర్వీస్ చేశాడు, లెంగ్త్ ఆఫ్ సర్వీస్, అలాగే ఆ ప్రాంతంలో లాంగ్వేజ్ అండ్ లా నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, అలాగే ఎంప్లాయీ ప్రిఫరెన్స్ ఏమిటి, అది ఫీజిబుల్, ఇవన్నీ కలిపి చూసి 1975లో అలాట్మెంట్ చేశారు. అయితే అలాట్మెంట్ పై ఎంప్లాయీకి అబ్జెక్షన్స్ ఉంటే ఏం చేయాలి? ఒక ఎంప్లాయీకి నన్ను తప్పుగా లోకల్ క్యాడర్కి ఎలక్ట్ చేశారని అనిపించింది అనుకోండి, అప్పుడు ఆర్డర్ లో రిప్రజెంటేషన్ కి అవకాశం ఉంది. అలాట్మెంట్ ఆర్డర్ కమ్యూనికేట్ చేసిన తేదీ నుంచి 60 రోజుల్లో గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అయితే ఆ రిప్రజెంటేషన్ ను గవర్నమెంట్ పరిశీలించవచ్చు. ఒక ఎంప్లాయీని మార్చడం వల్ల ఇంకొక ఎంప్లాయీ అలాట్మెంట్ పై ప్రభావం పడితే సదరు ఎంప్లాయీకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలి. అంటే ఇక్కడ అలాట్మెంట్ పూర్తిగా ఆర్బిటరీగా ఉండకూడదనే ప్రొసీజరల్ మెకానిజం అనేది ఆర్డర్ లో ఉంది. అంటే ఎవరైనా ఒకరు చేశారనుకోండి, దానివల్ల ఇంకో ఎంప్లాయీ ఎఫెక్ట్ అయ్యాడు అనుకోండి, అతను కూడా అతని రిక్విజిషన్ తీసుకుని అతను మాట కూడా విని ఆ తర్వాత ఏదైతే అక్కడ కొనసాగుతుందో దాన్ని మాత్రమే అలాట్మెంట్ ప్రకారం తీసుకుంటారు. ఆ తర్వాత అలాట్మెంట్ తో ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఒకసారి లోకల్ క్యాడర్ కి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక జీవితాంతం అదే క్యాడర్ లో ఉండాలని కాదు. ఆర్డర్ లో సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ లో లోకల్ క్యాడర్స్ మధ్యన ట్రాన్స్ఫర్ కి ప్రావిజన్స్ ఉన్నాయి. అది ఏంటంటే అన్రిస్ట్రిక్టెడ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ కాదు, ప్రిస్క్రిప్టివ్ సర్కమ్స్టాన్స్ లో ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అంటే కొన్ని మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు అంటారు కదా, అలాంటివి. అంటే ఇందులో చూడండి, పబ్లిక్ ఇంట్రెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్స్, అలాగే కొన్ని స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన సర్కమ్స్టాన్సెస్ మరియు ప్రిస్క్రిప్టివ్ కండిషన్స్. అంటే కొన్ని సందర్భాల్లో మ్యూచువల్ లేకపోతే ఇంకేదైనా అవసరమైంది అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ అలాట్మెంట్ తర్వాత వీళ్ళు ఈ ఆర్డర్ ప్రకారము ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ అలాట్మెంట్ అనేది ఒక విషయము, ఈ సబ్సిక్వెంట్ ట్రాన్స్ఫర్ అనేది మరొక విషయము. ఈ రెండు కూడా కలిపి అనేది మనము చూడడానికి అవ్వదు. అయితే ఇంతవరకు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ తాలూకా డీటెయిల్స్ కోసం చూసాము. ఇది కూడా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కూడా వర్తిస్తుంది, అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఇది వస్తుంది. లోకల్ ఏరియా అంటే ఇప్పుడు ఆర్డర్ లో లోకల్ ఏరియా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్ కి డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద లోకల్ ఏరియా, అంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ కి ఈ డిస్ట్రిక్ట్ లోకల్ ఏరియా అనేది అవుతుంది. అలాగే జోన్ క్యాడర్ కి జోన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద లోకల్ ఏరియా, అంటే ఒక హయ్యర్ జోనల్ పోస్ట్ కి డిస్ట్రిక్ట్ కాదు, రెలవెంట్ జోన్ లోకల్ ఏరియా అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోకల్ క్యాండిడేట్ అనే కాన్సెప్ట్ కూడా ఏ లోకల్ ఏరియాకి అప్లై అవుతుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి డిస్ట్రిక్ట్ అనేది డిస్ట్రిక్ట్ వాళ్ళకే, జోన్ వాళ్ళకి జోన్ అవుతుంది. కాబట్టి ఏ లోకల్ ఏరియా అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు లోకల్ క్యాండిడేట్ ఎవరు? ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించిన విషయం అనమాట. ఆర్డర్ లో లోకల్ క్యాండిడేట్ కి ప్రత్యేక డెఫినేషన్ ఉంది. ఇక్కడ స్టడీ లేదా రెసిడెన్స్ క్రైటీరియా అనేది వస్తాయి. ఒక క్యాండిడేట్ ఒక పర్టికులర్ లోకల్ ఏరియాలో ప్రిస్క్రిప్టివ్ పీరియడ్ చదివి ఉంటే ఆ క్యాండిడేట్ ఆ లోకల్ ఏరియాకి లోకల్ క్యాండిడేట్ గా పరిగణించబడవచ్చు. కొన్ని అవసరమైన పరిస్థితుల్లో రెసిడెన్స్ కూడా పరిగణలోకి వస్తుంది. అంటే నేను ఏపీలో ఉంటున్నాను అనేది సరిపోదు, పూర్తిగా ఏరియా వివరాలు అనేది అక్కడ మనము మెన్షన్ చేయాలి. అప్పుడు లోకల్ క్యాండిడేట్ కాదా లేదా అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ లోకల్ మరియు నాన్ లోకల్ క్లారిఫికేషన్ ఏంటంటే ఇక్కడ చిన్న మిస్కాన్సెప్షన్ వస్తుంది. ఏంటంటే లోకల్ రిజర్వేషన్ అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ను పూర్తిగా గవర్నమెంట్ జాబ్ కు బ్యాన్ అయిపోయారని కాదు. ఆర్డర్ లో లోకల్ ప్రిఫరెన్స్
లేదా రిజర్వేషన్ ప్రిస్క్రిప్డ్ కేటగిరీస్ కి అలాగే ప్రిస్క్రిప్డ్ ఎక్స్టెంట్ లో ఉంటుంది. అంటే మిగిలిన ఓపెన్ కాంపిటీషన్ లో లోకల్ క్యాండిడేట్స్ కూడా కాంపిటేట్ చేయగలరు. అందువల్ల నాన్ లోకల్ కోటా ఈక్వల్ టు ఓన్లీ అవుట్ సైడర్స్ అని అనుకోవడం సరిది కాదు. ఇప్పుడు ఉదాహరణతో చూద్దాం. ఏ అనే వ్యక్తి లోకల్ క్యాండిడేట్, బి అనే వ్యక్తి నాన్ లోకల్ క్యాండిడేట్. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 100 పోస్టులు ఉన్నాయి. ఆ 100 పోస్టులో 80 పోస్టులు లోకల్ కోట అనమాట. అందులోకి ఏకి అవకాశం ఉంటుంది. 20 ఓపెన్ కోట. అందులో ఏ కూడా పోటీ చేయవచ్చు, బి కూడా పోటీ చేయవచ్చు. ఒకవేళ ఏ మెరిట్ లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తే అతను లోకల్ కోటాలో కాకుండా ఓపెన్ కోటాలో కూడా సెలక్షన్ పొందవచ్చు. అంటే ఇక్కడ ఎవరైతే లోకల్ క్యాండిడేట్ ఉన్నారో ఆ లోకల్ క్యాండిడేట్ ఓపెన్ కోటాలో లేదా నాన్ లోకల్ కోటాలో కూడా కొన్ని సందర్భాల్లో పోటీ చేయవచ్చు అనేది ఇక్కడ మనకి తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు సింపుల్ గా బైఫికేషన్ ఒక ఉదాహరణతో చూద్దాము. ఇప్పుడు ఒక ఎంప్లాయీని తీసుకుందాము. అతని పేరు రామయ్య అనుకుందాము. 1975 ముందు రామయ్య గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అతని పోస్టు ఒక లోకల్ క్యాడర్ లోకి రావాలి. అతను పర్టికులర్ ప్రాంతంలో చాలా సంవత్సరాలు సర్వీస్ చేశాడు. అలాగే సీనియర్ మిడిల్ లో ఉంది, ఏజ్ కూడా మిడిల్ ఏజ్ గ్రూప్ లో ఉంది. ఆ ప్రాంతపు లాంగ్వేజ్ లా గురించి కూడా నాలెడ్జ్ ఉంది. అతను పర్టికులర్ క్యాడర్ కి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొదట రామయ్య పోస్ట్ ఏ లోకల్ క్యాడర్ కి చెందుతుంది, డిస్ట్రిక్ట్ క్యాడర్నా జోనల్ క్యాడర్నా, తరువాత ఆ క్యాడర్ కి ఎంత స్టాఫ్ అవసరం, తరువాత రామయ్య సీనియర్ గ్రూప్ కు ఆ క్యాడర్ లో బ్యాలెన్స్ గా ఉందా, ఏజ్ గ్రూప్ బ్యాలెన్స్ గా ఉందా, ఆ ప్రాంతంలో అతని సర్వీస్ లెంగ్త్ ఎంత, లాంగ్వేజ్ అండ్ లా నాలెడ్జ్ ఉందా, అతను కోరుకున్న ప్రిఫరెన్స్ ఫీజిబుల్ ఏంటి, ఇవన్నీ చూసి రామయ్యకి ఒక లోకల్ క్యాడర్ ని అలాట్ చేస్తారు. అది అతని నేటివ్ ప్లేస్ చూసి ఆటోమేటిక్ గా జరిగిన అలాట్మెంట్ అనేది కాదు. అది సీనియారిటీ చూసి ఆటోమేటిక్ గా జరిగిన అలాట్మెంట్ అనేది కాదు. ఆర్డర్ లో చెప్పిన ఫ్యాక్టర్స్ ఆధారంగా మాత్రమే అలాట్మెంట్ అనేది చేస్తారు. తర్వాత రామయ్యకి అలాట్మెంట్ పై అబ్జెక్షన్ ఉంటే ప్రిస్క్రిప్ట్ పీరియడ్ లో రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఇదే 1976లో ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అలాట్మెంట్ ఎలా పనిచేసిందో అర్థం చేసుకోవడానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఇదే. ఇది 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఏవైనా కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో రాష్ట్ర పాయింట్స్ కోసము అలాగే కొత్తగా ఏదో జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన జియో వచ్చింది కాబట్టి ఆ జియో కోసం కూడా తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. మీ మిత్రులందరూ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.